నారాయణీయం 13వ దశకం హిరణ్యాక్షవధ. భక్తులు కోరు వరముల నొసగు శ్రీమన్నారాయణ, హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలము కలవాడనని భావించి నీతో యుద్ధము చేయుటకై వెదుకుచుండెను. అంతులేని ప్రళయ సముద్రము అతనికి మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చుచుండెను. అంత ఎత్తున్న హిరణ్యాక్షునితో నీ యొక్క మహాభక్తుడైన నారద మునీంద్రుడు కపటబుద్ధితో నీ బలమును కించపరచుచు హిరణ్యాక్షుని పొగుడుచు మెల్లగా ఇట్లు పలికెను. హిరణ్యాక్ష, మాయావి అయిన విష్ణువు నీ యొక్క భూమిని హరింపదలుచుచున్నాడు. ఇది చాలా అన్యాయము, ఇది తప్పు కూడా అని నారద మహర్షి అనెను. అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఆ మాయావి ఎక్కడా అని అడగక నారదుడు నీ ఉన్న ప్రదేశము చూపించెను. అప్పుడు నీవు సముద్రంలో నుండి భూమిని ఉద్ధరించుచుంటివి. అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించెను. ఇది అడవి మృగము కదా అని హిరణ్యాక్షుడు నవ్వుచు అనేకమైన దురుక్తులచే నిన్ను నిందించుచుండెను. అతనిని నీవు ఏమాత్రము లెక్క చేయలేదు. ఆ సమయమున నీ ద్రష్టాంగ్రమునున్న భూదేవి భయముచే కంపించి పోవుచుండుటను చూచితిని. అట్టి భూమిని నీ మహత్యం వలన సముద్రమందు నిలిపి ఆ దుష్టరాక్షసునితో యుద్ధము చేయుటకు సిద్ధమైతివి. రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు గదను పట్టుకొని యుద్ధము చేయుటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేత పట్టుకొని ద్వంద్వయుద్ధమునకు పూనుకొంటివి. ఆకాశమందు మీ ఇద్దరి గదలు ఒకదానికొకటి తగులుట వలన గటగట శబ్దము వ్యాపించినది. మీ ఇద్దరి యుద్ధమును చూడవలెనని దేవతలు కుతూహలముతో బారులు కట్టి నిలబడిరి. అప్పుడు బ్రహ్మదేవుడు నీతో పరమాత్మ, ఈ రాక్షసాధమును సంధ్యాకాలమునకు ముందే వధింపుము అని సూచన చేసి ఉండెను. ప్రభు, గదా యుద్ధమున నీ గద రాక్షసుడైన హిరణ్యాక్షుని గదా ఘాతకమునకు భూమిపై పడిపోయినదట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము! నీవు కూడా ముఖమందు చిరునవ్వు వెలుగుచుండగా రాక్షసులందరినీ సంహరించుటయందు ఖ్యాతి పొందిన నీ చక్రమును మనస్సులో స్మరించుకొంటివి. అప్పుడది నీ యొక్క చేతికి వచ్చి చేరెను. అంతటా నీవు అద్భుతముగా విరాజిల్లితివి. మృత్యువలె మహాభయంకరుడైన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసిరివేసెను. అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా అతని శూలము ముక్కలు ముక్కలయ్యెను. అందువల్ల హిరణ్యాక్షుడు అమితమైన కోపముతో నీపై ముష్టి ప్రహారమును గావించెను. అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏమియూ చేయలేకపోయినను ఆ రాక్షసుడు జగత్తునంతయు మోహమున ముంచు మాయలను నీపై ప్రయోగించెను. ఏమి అతని అజ్ఞానము! హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నింటినీ నీ చక్రకాంతి అవలీలగా నాశనము చేసినది. అందువలన ఆ రాక్షసునకు కోపమధికమాయెను. అతడు కోపమును పట్టజాలక నీపై ఘనమైన ముష్టిఘాతములకు దిగెను. అప్పుడు నీవు నీ పాదాంగుష్టము చేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక దెబ్బ కొట్టితివి. దేవా, మహాకాయుడైన హిరణ్యాక్షుడు నీ పాద ప్రహారముల ధాటికి నోటి నుండి రక్తము క్రక్కుచు పశువులను వీడి పడిపోయెను. అతనిని నీవు అట్లు దెబ్బతీసినందులకు అప్పుడు ఋషులందరును నిన్ను పొగడసాగిరి. వారి హృదయములలో ఆనందము పొంగి పొరలెను. అంతటా వారు భక్తితో స్తోత్రములను చేయుచు యజ్ఞస్వరూపుడవైన నిన్ను స్తుతింపసాగిరి. పరమపురుష, నీ శరీర చర్మమే గాయత్రి మొదలగు ఛందస్సులు, నీ రోమములే దర్భలు, నీ నేత్రములే ఘృతము. అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ అను ఈ నలురును నీ 4 పాదములు. నీ ముఖమే త్రుక్కు,
సృక్కు ఆజ్యమును హోమము చేయు సాధనము. ఉదరమే ఇడ పురోడాశాది హోమద్రవ్యములనుంచెడి పాత్ర. నీ నాలుకయే గ్రహము సోమరసముంచెడి పాత్ర. కర్ణములే చెమసము కర్రతో చేసిన యజ్ఞపాత్రము. ఇదియును సోమరసముంచెడి పాత్రయే. వీర్యమే సోమరసము.